మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది స్వతంత్ర సమరయోధుల్లో ఒకరైన బాలగంగాధర్ తిలక్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ నాయకుడు, విద్యావేత్త మరియు సంస్కర్త. ఆయన స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదించి ప్రజలను జాగృతం చేయడానికి గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు ప్రారంభించారు. కేసరి మరాఠీ పత్రికల ద్వారా ఉద్యమాలను నడిపించారు. హోమ్ రూల్ లీగ్ను స్థాపించారు మరియు జైలు శిక్షలను అనుభవించిన తర్వాత తన పోరాటాన్ని విడవకుండా గీత రహస్యం వంటి గ్రంథాలు రచించి దేశానికి స్వతంత్రం కోసం కృషి చేశారు. జూలై 23, 1856న రత్నగిరిలో జన్మించారు. పుణేలోని న్యూ ఇంగ్లీష్ స్కూల్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. భారత జాతీయ కాంగ్రెస్లో చేరి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ప్రజలను సమీకృతం చేయడానికి, జాతీయోద్యమంపై అవగాహన కల్పించడానికి శివాజీ ఉత్సవాలు 1895, గణపతి ఉత్సవాలు 1893 ప్రారంభించారు. స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించి ప్రోత్సహించారు. కేసరి మరాఠీ పత్రికల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారు. జైలు శిక్ష సమయంలో గీతా రహస్యం అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను పొందుతాను అనే నినాదంతో ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. లోకమాన్య బిరుదుతో గాంధీజీ కంటే ముందే జాతీయ నాయకుడిగా ఎదిగారు. ఆగస్టు 1, 1920న బొంబాయిలో కన్నుమూశారు. దేశ స్వతంత్ర పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఇది బాలగంగాధర్ తిలక్ గారి జీవితం.